బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. భారత అమ్ముల పొదలోకి రాఫెల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ రాఫెల్ ఫైటర్ జెట్లను భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి అంబాలా ఎయిర్ బేస్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ రక్షణ మంత్రి పార్లీ హాజరు కానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. భారత అమ్ముల పొదలోకి రాఫెల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రాఫెల్ ఫైటర్ జెట్లను భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టున్నారు. ఇక ఇందుకు సంబంధించి అంబాలా ఎయిర్ బేస్ వద్ద పూర్తి ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ రక్షణ మంత్రి పార్లీ హాజరు కాబోతున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అంబాలా ఎయిర్ బేస్ కు చేరుకున్నారు. 10 టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఢిల్లీ నుంచి హర్యానా చేరుకున్నారు రాజ్నాథ్. ఇక 5 రాఫెల్ ఫైటర్ జెట్స్ ను ఈ నెల 29న ప్రారంభించాలనుకున్నారు. ఇక కాసేపట్లో భారత అమ్ముల పొదలోకి రాఫెల్ చేరబోతోంది. అంబాలా ఎయిర్ బేస్ లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. 4 ఏళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ తో 59,000 కోట్ల రూపాయల కొనుగోలు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మొదటి విడత ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రాఫెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి పంజాబ్లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. ఆ వెంటనే ఈ విమానాలు శిక్షణలో చేరిపోయాయి. వాటిని నడపడంలో పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చారు. గంటకి 2,222 కిలోమీటర్ల వేగంతో 50 అడుగుల ఎత్తుకు ఎగరగల రాఫెల్ రేంజ్ 3,700 కిలోమీటర్లు. ఫైటర్ జెట్ మొత్తం పొడవు 15 మీటర్ల 27 సెంటీమీటర్లు. వింగ్ స్పాన్ అయితే దాదాపు 11 మీటర్లు ఉంటుంది. ఒకేసారి 9,500 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం రాఫెల్కు ఉంది. ఇది సుఖోయ్ కంటే కూడా 1,500 కిలోలు ఎక్కువగా. నిమిషానికి 2,500 రౌండ్లు ఆయుధాలను రాఫెల్ పేల్చగలదు. మరో ముఖ్య విషయం, అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలగడం రాఫెల్ అతిపెద్ద అడ్వాంటేజ్. ఎయిర్ ఫోర్స్ లో ఉన్న విమానాలకు భిన్నంగా రాఫెల్లో 2 ఇంజిన్లు ఉంటాయి. అన్ని రకాల ఆయుధాలను ఇందులో అమర్చుకునే వెసులుబాటు ఉంది. ఖచ్చితమైన లక్ష్యంతో దాడులు చేయగల టెక్నాలజీ దీని సొంతం. ఆన్బోర్డ్లో ఆక్సిజన్ జనరేటర్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇక ఎయిర్ డిఫెన్స్, గస్తీ, నౌకలపై దాడులు చేయడంతో పాటు ఎదురు దాడులను కూడా తట్టుకోగలగడం రాఫెల్కు ఉన్న మరో స్పెషాలిటీ. రాఫెల్ శత్రు సైనికులకు చిక్కకుండా యుద్ధం చేయడంలో పేరొందింది. ఎయిర్ టు గ్రౌండ్, ఎయిర్ టు ఎయిర్ అటాకింగ్ చేయడంలో గురి తప్పదు. గాల్లోనే ఇంధనం నింపుకునేలా దీనిలో ఏర్పాట్లున్నాయి. నాలుగేళ్ల క్రితం భారత ప్రభుత్వం 36 అత్యాధునిక రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ తో 59,000 కోట్ల రూపాయల కొనుగోలు అగ్రిమెంట్ కుదుర్చుకుంది. మొదటి విడత ఫ్రాన్స్లోని మెరిగ్నాక్ వైమానిక కేంద్రం నుంచి 5 రాఫెల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఇవి పంజాబ్లోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. ఆ వెంటనే ఈ విమానాలు శిక్షణలో చేరిపోయాయి. వాటిని నడపడంలో పైలట్లకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. గంటకి 2,222 కిలోమీటర్ల వేగంతో 50 అడుగుల ఎత్తుకు ఎగరగల రాఫెల్ రేంజ్ 3,700 కిలోమీటర్లు. ఫైటర్ జెట్ మొత్తం పొడవు 15 మీటర్ల 27 సెంటీమీటర్లు. వింగ్ స్పాన్ అయితే దాదాపు 11 మీటర్లుంటుంది. ఒకేసారి 9,500 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం రాఫెల్కుంది. ఇది సుఖోయ్ కంటే కూడా 1,500 కిలోలు ఎక్కువగా. నిమిషానికి 2,500 రౌండ్లు ఆయుధాలను రాఫెల్ పేల్చగలదు. మరో ముఖ్య విషయం, అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలగడం రాఫెల్ అతిపెద్ద అడ్వాంటేజ్. ఇక ఎయిర్ ఫోర్స్ లో ఉన్న విమానాలకు భిన్నంగా రాఫెల్లో 2 ఇంజిన్లు ఉంటాయి. అన్ని రకాల ఆయుధాలను ఇందులో అమర్చుకునే వెసులుబాటు ఉంది. ఖచ్చితమైన లక్ష్యంతో దాడులు చేయగల టెక్నాలజీ దీని సొంతం. ఆన్బోర్డ్లో ఆక్సిజన్ జనరేషన్ సౌకర్యం కూడా ఉంటుంది. ఎయిర్ డిఫెన్స్, గస్తీ, నౌకలపై దాడులు చేయడంతో పాటు ఎదురు దాడులను కూడా తట్టుకోగలగడం రాఫెల్కు ఉన్న మరో స్పెషాలిటీ. రాఫెల్ శత్రు సైనికులకు చిక్కకుండా యుద్ధం చేయడంలో పేరొందింది. ఎయిర్ టు గ్రౌండ్, ఎయిర్ టు ఎయిర్ అటాకింగ్ చేయడంలో గురి తప్పదు.
గాల్లోనే ఇంధనం నింపుకునేలా దీనిలో ఏర్పాట్లున్నాయి. భారత అమ్ముల పొదలోకి రాఫెల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ రాఫెల్ ఫైటర్ జెట్లను భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టనున్నారు. ఇందుకు సంబంధించి అంబాలా ఎయిర్ బేస్లో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ రక్షణ మంత్రి పార్లీ హాజరు కానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అంబాలా ఎయిర్ బేస్కు చేరుకున్నారు. భారత అమ్ముల పొదిలోకి రాఫెల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ రాఫెల్ ఫైటర్ జెట్లను భారత వాయుసేనలోకి ప్రవేశపెట్టబోతున్నారు. ఇందుకు సంబంధించిన అంబాలా ఎయిర్ బేస్లో ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫ్రెంచ్ రక్షణ మంత్రి పార్లీ హాజరు కానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అంబాలా ఎయిర్ బేస్కు చేరుకున్నారు. రాఫెల్ కంటే ముందు ఇండియా దగ్గర సుఖోయ్ 30 MKI, MiG-29, మిరాజ్ 2000 ఇండియన్ మేడ్ తేజస్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు శత్రు దేశాల ఎయిర్ క్రాఫ్ట్లకు ఇవే సమాధానం చెప్పాయి. వీటన్నింటితో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ట్రాంగ్గానే ఉంది. ఇప్పుడు ఆ బలానికి రాఫెల్ కూడా తోడైంది. అంటే ఇక నుంచి స్ట్రాంగ్ కాదు, అన్ని సాలిడ్ ఆన్సర్సే ఉంటాయి. రాఫెల్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేయగలిగేది మిగతా ఫైటర్ జెట్స్ చేయలేనివేంటనేది ఇక్కడ మేజర్ పాయింట్. ఇవే ఐఐఎఫ్ని రాఫెల్కు ముందు, రాఫెల్ తర్వాత ఏంటో చెప్పేస్తాయి. ఇకపై పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడానికి మన ఎయిర్ ఫోర్స్ ఆ దేశ భూభాగంలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. శత్రు దేశానికి ఏ మాత్రం డౌట్ రాకుండానే ఫైట్ చేయొచ్చు. మన గగనతలం నుంచి ముష్కర స్థావరాలపై మిస్సైల్స్ ఫైర్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి మిషన్ ఇంపాసిబుల్, కానీ రాఫెల్తో ఇప్పుడు ఆ మిషన్ పాసిబుల్. సింపుల్గా చెప్పాలంటే బార్డర్ దాటకుండానే ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చు. ఇక చైనా సరిహద్దులకు చేరువలో ఉన్న లేహ్ వంటి పర్వత ప్రాంతాల్లో కూడా రాఫెల్ చాలా ఈజీగా టేకాఫ్ అవుతుంది. ఇప్పటికే ఇండియా దగ్గరున్న మిగతా ఫైటర్ జెట్స్తో పోలిస్తే మౌంటైన్ ఏరియాలో రాఫెల్ పనితీరులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇందులోని కోల్డ్ ఇంజిన్ స్టార్ట్ కెపాసిటీ వల్ల లేహ్ లాంటి ఎత్తైన పర్వతాల్లో కూడా వేగంగా మోహరించేందుకు వీలవుతుంది. ఒకవేళ భారత్ చైనా మధ్య యుద్ధమే వస్తే రాఫెల్ తన స్టైల్లో డీల్ చేస్తుంది. చైనా ఎయిర్ క్రాఫ్ట్లను ఈజీగా స్మాష్ చేస్తుంది. శత్రుదేశం భూభాగంలోకి ప్రవేశించకుండానే అవతలి వైపు సుదూర ప్రాంతాల్లో దాడి చేయగల అస్త్రాలు రాఫెల్ దగ్గరుంటాయి. మెరుపు వేగంతో దూసుకెళ్లే ఈ మిసైల్స్ నుంచి తప్పించుకోవడానికి ప్రత్యర్థికి ఛాన్సే లేదు. ఇవి అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేస్తాయి. రాఫెల్ యుద్ధ విమానాలతో పాటే ఇవి భారత్కు అందుతున్నాయి. ఎయిర్ టు ఎయిర్ టార్గెట్ ఫినిష్ చేయడానికి ఇందులో మీటియోర్ మిసైల్ ఉంటుంది. ఇది రాకెట్ రామ్జెట్ మోటార్తో పనిచేస్తుంది. అందువల్ల దీని కెపాసిటీ చాలా ఎక్కువ. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా పనిచేస్తుంది. మిటియోర్ మిసైల్ 150 కిలోమీటర్ల దూరంలోని శత్రు దేశాల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్ని ఫినిష్ చేసేస్తుంది. మన విమానం ఉనికిని శత్రుదేశం ఫైటర్ జెట్ కనిపెట్టే లోపే రాఫెల్ దానికి ఎండ్ కార్డ్ వేసేస్తుంది. ఇక ఎయిర్ టు గ్రౌండ్ టార్గెట్లను ఫినిష్ చేసేందుకు రాఫెల్లో స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్ ఉంటుంది. ఇది 300 కిలోమీటర్లకు పైగా దూరంలోని శత్రు స్థావరాలను నాశనం చేస్తుంది. ఎయిర్లో రాఫెల్కి దగ్గరలో ఉన్న శత్రు విమానాలను నేలకూల్చేందుకు మైకా మిసైల్ ఉంటుంది. దీని కెపాసిటీ 80 కిలోమీటర్లు. సైలెంట్ కిల్లర్గా మైకాను పిలుస్తారు. రాఫెల్లో హ్యామర్ మిసైల్ సిస్టమ్ కూడా ఉంది. ఇది 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను నాశనం చేయగలదు. స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ సిస్టమ్ రాఫెల్ ఎక్స్ట్రా ఫీచర్. ఇది శత్రు దేశాల రాడార్లను ఏమారుస్తుంది. గాల్లో రాఫెల్ ఉనికిని దాచిపెడుతుంది. ఇందులో శక్తివంతమైన జామర్లు, లేజర్ వార్నింగ్ రిసీవర్లు, 360 డిగ్రీల్లో కూడా శత్రు మిసైల్స్ రాకను పసిగట్టి ఫైటర్ని హెచ్చరించే సిస్టమ్స్ కూడా ఉన్నాయి. శత్రు దేశాల రాడార్లు మిసైల్ని బోల్తా కొట్టించే ఫ్లేర్ అండ్ ఫ్లాష్ డిస్పెన్సర్లు, టో డెకాయ్ సిస్టమ్ రాఫెల్లో ఉన్నాయి. వీటన్నింటి వల్ల రాఫెల్ ప్రత్యర్థిపై దాడి చేసి అజేయంగా తిరిగి రాగలదు.
రాఫెల్ కాక్పిట్ కూడా ఎంతో అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇందులో హోలోగ్రాఫిక్ కాక్పిట్ డిస్ప్లే సిస్టమ్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల ఫైటర్ జెట్ కంట్రోలింగ్, మిషన్ డేటా నిర్వహణ, మిస్సైల్స్ ఫైరింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఫైటర్ తన తలను కిందకు దించాల్సిన అవసరం లేకుండానే కీలక సమాచారాన్ని అందించే హెడ్ అప్ డిస్ప్లే సిస్టమ్ ఇందులో ఉంది. గాల్లోనే ఇంధనం నింపుకోవడం రాఫెల్కు ఉన్న మరో స్పెషాలిటీ. అవసరమైతే సహచర ఫైటర్ జెట్స్కి కూడా ఇది ఇంధనాన్ని నింపగలదు. దీని రెక్కలు కూడా డెల్టా ఆకృతిలో ఉంటాయి. అందువల్ల ఇది చాలా మెరుగ్గా విన్యాసాలు చేస్తుంది. సూపర్ సోనిక్ స్పీడ్లో కూడా స్థిరంగా ఉంటుంది. ఇప్పటికే ఫ్రాన్స్, ఈజిప్ట్ లాంటి దేశాల దగ్గర రాఫెల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇండియా దగ్గరవి మరింత అడ్వాన్స్డ్ సిస్టంతో పనిచేయనున్నాయి. ఇజ్రాయెల్తో పాటు మరికొన్ని దేశాల నుంచి మరిన్ని సిస్టమ్స్ కొనుగోలు చేసి వీటికి అమర్చారు. దీంతో దానివల్ల వచ్చే ఇంపాక్ట్ కూడా డబుల్ అయింది. గగనతల రక్షణ, సైన్యానికి సపోర్ట్, శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేయడం, నిఘా, యుద్ధ నౌకల విధ్వంసం లాంటివన్నీ రాఫెల్ చేస్తుంది. అంతేకాదు శత్రువుల రాడార్లను జామ్ చేయడంతో పాటు సముద్రం, నేల, నింగిలోనూ ప్రత్యర్థులను పసిగడుతుంది. అందుకే రాఫెల్ని మల్టీ రోల్ ఫైటర్ జెట్ అంటారు. రాఫెల్ కంటే ముందు ఇండియా దగ్గర సుఖోయ్ 30 MKI, MiG-29, మిరాజ్ 2000, ఇండియన్ మెడ్ తేజస్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు శత్రు దేశాల ఎయిర్ క్రాఫ్ట్లకు ఇవే సమాధానం చెప్పాయి. వీటన్నింటితో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ట్రాంగ్గానే ఉంది. ఇప్పుడు ఆ బలానికి రాఫెల్ కూడా తోడైంది. అంటే ఇక నుంచి స్ట్రాంగ్ కాదు, అన్ని సాలిడ్ ఆన్సర్సే ఉంటాయి. రాఫెల్తో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేయగలిగేది మిగతా ఫైటర్ జెట్స్ చేయలేనివేంటనేది ఇక్కడ మేజర్ పాయింట్. అవే IIFని రాఫెల్కు ముందు, రాఫెల్ తర్వాత ఏంటో చెప్పేస్తాయి. ఇకపై పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేయడానికి మన ఎయిర్ ఫోర్స్ ఆ దేశ భూభాగంలోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేదు. శత్రు దేశానికి ఏ మాత్రం డౌట్ రాకుండానే ఫైట్ చేయొచ్చు. మన గగనతల నుంచే ముష్కర స్థావరాలపై మిసైల్స్ ఫైర్ చేయొచ్చు. ఇప్పటి వరకు ఇలాంటి మిషన్ ఇంపాసిబుల్, కానీ రాఫెల్తో ఇప్పుడు ఆ మిషన్ పాసిబుల్. సింపుల్గా చెప్పాలంటే బార్డర్ దాటకుండానే ఎయిర్ స్ట్రైక్స్ చేయొచ్చు. ఇక చైనా సరిహద్దులకు చేరువలో ఉన్న లేహ్ వంటి పర్వతమయ ప్రాంతాల్లో కూడా రాఫెల్ చాలా ఈజీగా టేకాఫ్ అవుతుంది. ఇప్పటికే ఇండియా దగ్గరున్న మిగతా ఫైటర్ జెట్స్తో పోలిస్తే మౌంటైన్ ఏరియాలో రాఫెల్ పనితీరులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. ఇందులోని కోల్డ్ ఇంజిన్ స్టార్ట్ కెపాసిటీ వల్ల లేహ్ లాంటి ఎత్తైన పర్వతాల్లోనూ వేగంగా మోహరించేందుకు వీలవుతుంది. ఒకవేళ భారత్ చైనా యుద్ధం వస్తే గనుక రాఫెల్ తన స్థాయిలో డీల్ చేస్తుంది. చైనా ఎయిర్ క్రాఫ్ట్లను ఈజీగా స్మాష్ చేస్తుంది. శత్రుదేశం భూభాగంలోకి ప్రవేశించకుండానే అవతలి వైపు సుదూర ప్రాంతాల్లో దాడి చేయగల అస్త్రాలు రాఫెల్ దగ్గరుంటాయి. మెరుపు వేగంతో దూసుకెళ్లే ఈ మిసైల్ నుంచి తప్పించుకోవడానికి ప్రత్యర్థికి ఛాన్సే లేదు. ఇవి అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేస్తాయి. రాఫెల్ యుద్ధ విమానాలతో పాటే ఇవి భారత్కు అందుతున్నాయి. ఎయిర్ టు ఎయిర్ టార్గెట్లు ఫినిష్ చేయడానికి ఇందులో మీటియోర్ మిసైల్ ఉంటుంది. ఇది రాకెట్ రామ్జెట్ మోటార్తో పనిచేస్తుంది. అందువల్ల దీని కెపాసిటీ చాలా ఎక్కువ. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనే పనిచేస్తుంది. మీటియోర్ మిసైల్ 150 మీటర్ల దూరంలోని శత్రు దేశాల యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ మిసైల్స్ని ఫినిష్ చేసేస్తుంది. మన విమానం ఉనికిని శత్రుదేశం ఫైటర్ జెట్ కనిపెట్టే లోపే రాఫెల్ దానికి ఎండ్ కార్డ్ వేసేస్తుంది. ఇక ఎయిర్ టు గ్రౌండ్ టార్గెట్లను ఫినిష్ చేసేందుకు రాఫెల్లో స్కాల్ప్ క్రూయిజ్ మిసైల్ ఉంటుంది. ఇది 300 కిలోమీటర్లకు పైగా దూరంలోని శత్రు స్థావరాలను నాశనం చేస్తుంది. ఎయిర్లో రాఫెల్కి దగ్గరలో ఉన్న శత్రు విమానాలను నేలకూల్చేందుకు మైకా మిసైల్ ఉంది. దీని కెపాసిటీ 80 కిలోమీటర్లు. సైలెంట్ కిల్లర్గా మైకాను పిలుస్తారు. రాఫెల్లో హ్యామర్ మిసైల్ సిస్టమ్ కూడా ఉంది. ఇది 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను నాశనం చేయగలదు. స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ సిస్టమ్ రాఫెల్ ఎక్స్ట్రా ఫీచర్. ఇది శత్రు దేశాల రాడార్లను ఏమారుస్తుంది. గాల్లో రాఫెల్ ఉనికిని దాచిపెడుతుంది. ఇందులో శక్తివంతమైన జామర్లు, లేజర్ వార్నింగ్ రిసీవర్లు, 360 డిగ్రీల్లో కూడా శత్రు మిసైల్స్ రాకను పసిగట్టి పైలట్ని హెచ్చరించే సిస్టమ్ ఉన్నాయి. శత్రు దేశాల రాడార్లు మిసైల్ని బోల్తా కొట్టించే ఫ్లేర్ ఆఫ్
షాప్ డిస్పెన్సర్లు, రోడ్ డెకార్డ్ సిస్టమ్ రాఫెల్లో ఉన్నాయి. వీటన్నింటి వల్ల రాఫెల్ ప్రత్యర్థిపై దాడి చేసి అజేయంగా తిరిగి రాగలదు. రాఫెల్ కాక్పిట్ కూడా ఎంతో అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఇందులో హోలోగ్రఫిక్ కాక్పిట్ డిస్ప్లే సిస్టమ్ని ఏర్పాటు చేశారు. దీనివల్ల ఫైటర్ జెట్ కంట్రోలింగ్, మిషన్ డేటా నిర్వహణ, మిసైల్ ఫైరింగ్ చాలా ఈజీగా ఉంటుంది. పైలట్ తన తలను కిందకు దించాల్సిన అవసరం లేకుండానే కీలక సమాచారాన్ని అందించే హెడ్ అప్ డిస్ప్లే సిస్టమ్ ఇందులో ఉంటుంది. గాల్లోనే ఇంధనం నింపుకోవడం రాఫెల్కు ఉన్న మరో స్పెషాలిటీ. అవసరమైతే సహచర ఫైటర్ జెట్స్కి కూడా ఇది ఇంధనాన్ని నింపగలదు. దీని రెక్కలు కూడా డెల్టా ఆకృతిలో ఉంటాయి. అందువల్ల ఇది చాలా విన్యాసాలు చేస్తుంది. సూపర్ సోనిక్ స్పీడ్లో కూడా స్థిరంగా ఉంటుంది. ఇప్పటికే ఫ్రాన్స్, ఈజిప్ట్ లాంటి దేశాల దగ్గర రాఫెల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇండియా దగ్గరున్నవి మరింత అడ్వాన్స్డ్గా సిస్టమ్తో పనిచేస్తున్నాయి. ఇజ్రాయెల్తో పాటు మరికొన్ని దేశాల నుంచి మరిన్ని సిస్టమ్స్ కొనుగోలు చేసి వీటికి అమర్చారు. దీంతో దానివల్ల వచ్చే ఇంపాక్ట్ కూడా డబుల్ అయింది. గగనతల రక్షణ, సైన్యానికి సపోర్ట్, శత్రు భూభాగంలోకి చొచ్చుకెళ్లి దాడులు చేయడం, నిఘా, యుద్ధ నౌకల విధ్వంసం లాంటివన్నీ రాఫెల్ చేస్తుంది.